దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యం ద్వారా మరి మమ్మల్ని మేము సరిదిద్దుకొని చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు పేపుతూ యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే పిల్లరా, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘముగాను సమాజంగాను కూడుకున్న మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకుంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వీక్షిస్తున్న సహోదరులందరికీ వందనములు పిల్లారా. మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము పిల్లారా, క్రైస్తవులు అర్పించవలసిన బలులు, ఆత్మ సంబంధమైన బలులు, సజీవయాగముగా మన శరీరములకు ఆయనకు సమర్పించుకొనవలెను అనే అంశము పిల్లారా. మరి ఈ అంశము మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకోవడానికి సంఘముగాను సమాజంగాను కూడుకొని ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనము మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మరి క్రైస్తవుల మనము అర్పించవలన బలులు ఆత్మ సంబంధమైన బలులు అని ఈరోజు లేఖనం ద్వారా మరి ఈరోజు ఈ అంశం ద్వారా మాట్లాడదాం పిల్లారా. మరి ఈ అంశం ద్వారా మనం నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశం ద్వారా మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? వాక్యం ద్వారా మనల్ని మనము సరిదిద్దుకుంటూ మన ఆత్మీయ జీవితంలో దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి పిల్లారా, ఈరోజు మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుందాం పిల్లారా. మూలవాక్యము ఈరోజు మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులు. మరి ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారంగా ఉన్నామా, శరీర సంబంధమైన బలులు అర్పించే వారంగా ఉన్నామా అనేది మరి ఈ అంశం ద్వారా మనం నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను ముందుకు సాగుదాం పిల్లారా. అంశంను నేర్చుకుందాము పిల్లారా. మరి మూలవాక్యము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనమును మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మరి లేఖనం చెప్తుంది పిల్లారా. మరి పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి పిల్లరా, మరి అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ మరి క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులు ఎలా ఉండాలా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని మరి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారండి, బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటూ చూడండి పిల్లరా. మరి ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు గారు మరి రోమా సంఘంతో మాట్లాడుతూ ఈరోజు మరి క్రైస్తవులైన మనతో దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఆత్మ సంబంధమైన బలులు
క్రైస్తవులు అర్పించవలసినవి. మరి ఎలాంటివి? అవి ఎలా ఉండాలి? సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెను. చూడండి పిల్లలు, సజీవ యాగంగా ఆయనకు మరి మీ శరీరములకు ఆయనకు సమర్పించుకొనవాలని అంటున్నాడు. మరి పౌలు గారు మరి ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అంటే చూడండి, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణంగా పోయబడిన ఆనందించేదను అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారి జీవితము, ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుదును. చూడండి పిల్లరా, పౌలు గారి ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మరి ప్రాణార్పణముగా పోయబడినను అంటే నా ప్రాణము సేవలో పోయినా సరే నేను సంతోషంగా ఆనందించేదను. చూడండి పిల్ల, సంతోషింతును అంటున్నాడు. చూడండి పిల్ల, మరి ఏ విధంగా సజీవ యాగంగా మీ శరీరంను ఆయనకు సమర్పించుకొనుట? చూడండి, ఏ విషయంలో మనము మన శరీరంలో సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి? ఏ విషయంలో మన శరీరంలో సజీవయాముగా ఆయనకు సమర్పించుకోవాలి అంటే చూడండి పిల్లరా, ప్రార్థనా విషయంలో మన శరీరంలో సమర్పించుకోవాలి. ప్రార్థనా విషయంలో, ఆరాధించే విషయంలో, ఆత్మతోను సత్యంతోను ఆరాధించే విషయంలో మరి మన శరీరంలో సజీవయాముగా ఆయనకు సమర్పించుకోవాలి. వాక్యం బోధించుటలో సజీవయాగముగా మరి మన శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలి. చూడండి, సువార్త ప్రకటించుటలో చూడండి పిల్లరా, సువార్త ప్రకటించడంలో, సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఇంకంతేకాదు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. చూడండి పిల్ల, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి అంటే సువార్త ఏం చేస్తుంది? అగ్నిలో నుండి లాగుతుంది, మరణములో నుండి జీవములోనికి దాటింపజేస్తుంది సువార్త. చూడండి పిల్ల, ఇలాంటి విధముగా మీ శరీరమును సజీవయాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఈ విధమైన సమర్పణ కలిగి ఉండాలి. అలాంటి సమర్పణ కలిగిన జీవితము ఏవిలా ఉంటుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చూడండి, అప్పుడు మనము దేవుని ఆలయముగా ఉన్నాము. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడ్డది. చూడండి పిల్లరా, మన దేహము క్రీస్తును అంగీకరించి క్రీస్తు వాక్య ప్రకారంగా ఆత్మ సంబంధమైన బలులు అల్పించేవారుగా ఏమిటంటే మీ దేహములు మీరు మీ దేవుని ఆలయమై ఉన్నారు. అప్పుడు మనము దేవుని ఆలయముగా ఉంటాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగారా? చూడండి పిల్లలు, ఎప్పుడు దేవుని ఆలయంగా ఉంటారు? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, క్రీస్తును ధరించిన వారు ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, మీ దేహముతో దేవుణ్ణి మయంపరచుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగారా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మయపరచుడి. చూడండి, ఇలాంటి విధానంలో ఉండి దేవుణ్ణి మయపరిచే విధంగా ఉండాలి. చూడండి పిల్లలు, మన దేహము ఎప్పుడు దేవుని ఆలయంగా ఉంటుంది? ఆత్మ సంబంధమైన సంగతులతో మరి అనుసరించి దానికి లోబడి దాని ఆత్మ సంబంధమైన సంగతులకు ప్రకారంగా మనం జీవించినప్పుడు, ప్రార్థన విషయంలోనూ సువార్త విషయంలోనూ చూడండి, మరి మనము సువార్త ప్రకటించే విషయంలోనూ ఆరాధించే విషయంలోనూ మరి ఆత్మ సంబంధమైన బలులుగా అర్పించే వారంగా ఉంటాము పిల్లరా. మరి అలా కాకుండా క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నాము? ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నామాట. చూడండి, ప్రపంచ ధర్మం ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. చూడండి పిల్లరా, మరి చూడండి ప్రపంచ ధర్మం ఏంది? చూడండి పిల్ల, శరీరానుసారంగా జీవించడం, శరీరం కోసము కోటి విద్యలు, కూటి కోసము కోటి విద్యలు, ఆత్మను గురించి అనుసరించి జీవితమే క్రైస్తవ జీవితం.
ఆత్మానుసారంగా జీవించడమే క్రైస్తవ జీవితం. చూడండి పిల్లరా, మరి ఎలా విధంగా ఉన్నాం? క్రీస్తులోనికి రాకముందు ఏ విధంగా ఉన్నారని పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీ సంఘంతో. ఒకప్పుడు మీరు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. చూడండి పిల్లరా, మరి ఈ ఆలోచన చేస్తే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించితిరి. అంటే చూడండి, అవిధేయులైన వారు ఎప్పుడు అవిధేయులైన వారు? లేఖనం చదువుకున్న పిల్లల 2వ వచనం చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటుంది. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అని వివరణ చెప్తూ అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. చూడండి, అపవాది అవిధేయులైన వారికి అపవాది. చూడండి పిల్లలు, వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరండి? అపవాది, సాతాను. చూడండి పిల్లలు, ఈ అపవాది సాతాను ఏ విధంగా ప్రవర్తిస్తాడు? యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులతో చెప్తున్నాడు, నేను దేవుని నుండి వచ్చాను అని యూదులతో చెప్తే, నువ్వు దేవుని నుండి వచ్చావేంటి, దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావు అంటే ఏంటి అని యేసుక్రీస్తును చంపజూస్తున్నారు యూదులు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకు అపవాది సంబంధులు? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని సంగతులు చెప్తున్నాను, దేవుని మాటల్ని నేను మీకు అనుసరించి జీవించి మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. నన్ను సంపజూస్తున్నారు కనుక సంపేవాడు ఎవడు? అపవాది సంబంధి. చూడండి పిల్లలు, లేఖనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చాలా చక్కగా రాబడ్డది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చూడండి, అపవాది సంబంధులు ఎత్తారు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి వాడు ప్రారంభం నుంచే చంపే విధానంలో ఉన్నాడు. నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అందుకోసం చూడండి కదా, అపవాది సంబంధులుగా ఉండకూడదు, శరీరానుసారమైన జీవితం జీవించకూడదు. క్రీస్తును ధరించిన నీవు ఏ విధంగా ఉన్నావు? ఇంకా ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవాడుగా ఉన్నావా? మన శరీరములు సజీవయాగంగా ఆయనకు సమర్పించుకోవాలి అని లేఖనం చెప్తుంటే ఇంకా శరీర సంబంధమైన బలులు, శరీర సంబంధమైన వాటిని అనుసరిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది పిల్లారా, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. అందుకోసమే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. చూడండి, క్రీస్తును ధరించిన నీవు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు సహోదరుడా, మరి క్రైస్తవులుగా ఉన్న మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారంగా ఉండాలి. అందుకోసమే మన శరీరములను ఆయనకు సజీవయాగముగా సమర్పించుకోవాలి. సజీవయాగముగా సమర్పించుకున్నప్పుడు ఏం చేయాలా? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి, మన శరీరాలు పాపమునకు అప్పగింపకుడి అంటుండు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే అంటూ మృతులలో నుండి మనం క్రీస్తును ధరించిన నీవు మన పాత జీవితాన్ని బాప్తీసం ద్వారా పాతిపెట్టబడి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన నీవు మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించడి. నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. దేవునికి మరి నీతి సాధనములుగా అప్పగించినప్పుడు మనం ఏ విధంగా ఉంటాము? పాపము చేయని వాడుగా ఉంటాం, పాపానికి దాసుడుగా ఉంటాము, నీతికి దాసులుగా ఉంటాము. అందుకో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చూడండి, ఇప్పుడు పాపం ఎందులో ఉంది? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, పాపము శరీరములో ఉంది. ఈ శరీరం ఎక్కడి నుండి తీయబడ్డది? ఈ శరీరము మట్టిలో నుండి తీయబడ్డది, ప్రకృతిలో నుండి తీయబడ్డది. కాబట్టి ఈ ప్రకృతిలో నుండి తీయబడిన శరీరము ఎప్పుడు ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని అనుభవించాలని, దేవుని మాటను ధిక్కరించాలని శరీరంకు ఉన్న తత్వము. అందుకోసమే పాపము చేసే స్వభావము శరీరంలో ఉంది. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు పాప స్వభావము మరి బాప్తీసంలో పాతిపెట్టబడుతుంది. మరి నీతిమంతులుగా జీవించడానికి అవకాశం ఉన్నది. నీతిమంతులుగా జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారంగా ఉంటాము. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. మరి పాపం చేసేవాడు ఎవడట? పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో
రాయబడిన లేఖనం చదివినట్లే లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తమే. చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ మీరు దేనికి లోబడుదురో దానికే దాసులగుదురో. చూడండి పిల్లరా, ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మకు లోబడతావు. ఇక శరీరానుసారంగా నువ్వు భ్రమలో వాక్యానుసారంగా బాప్తీసం తీసుకోకుంటే శరీరం మాయలో ఉండి భ్రమలో నడుస్తావు. చూడండి, అందుకోసమే భ్రమలో నడిచినప్పుడు ఏం చేస్తావు? పాపానికి దాసుడు అవుతావు. అందుకోసమే పాపము చేయవాడు పాపమునకు దాసుడు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. అందుకోసమే యేసుక్రీస్తు మరి యూదులతో చెప్తున్నాడు. మరి యోహాను సువార్త 8:34 అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నా అని యూదులతో యేసుక్రీస్తు జీవించిన కాలం చెప్పాడు. పాపాన్ని చేయవాడు పాపానికి దాసుడు. అందుకోసమే ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లలు, ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. 2 పేతురు రాసిన పత్రిక 2:19 రాయబడిన మాట చదువుకుంటే వారు ఏ విధంగా ఉంటారు? తానే భ్రష్టత్వమునకు దాసులై ఉండి, చూడండి, తానే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురట. చూడండి పిల్లరా, ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి, ఆత్మానుసారంగా నీవు జీవించినప్పుడు ఆత్మకు దాసుడుగా ఉంటావు. లేకుంటే ఒక భ్రమలో జీవిస్తే శరీరానుసారంగా జీవించి పాపం చేసిన వాడుగా అవుతావు. అంటే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే మీ క్రీస్తు దాసులుగా ఉండాలంటే పాపం నుండి విమోచింపబడాలి. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే, బైబిల్ సిద్ధాంతంగా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మానుసారంగా ఏ విధంగా ప్రవర్తించాలో వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు సహోదరులారా. మరి ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6:17-18 మరి లేఖనం చెప్తున్నది పిల్లరా, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో ఒకప్పుడు దేవునిలోనికి క్రీస్తులోనికి రాకముందు పాపానికి దాసులై ఉంటరి. మరి ఉపదేశ క్రమం ఏంది? సువార్తను విని సువార్త ప్రకారంగా జీవించి సువార్తను అనుసరించి జీవించి మరి వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అందుకోసమే మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి, నీతికి దాసులైతే అందుకోసమే దేవునికి స్తోత్రములు. చూడండి పిల్లరా, మరి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాలి. చూడండి, క్రీస్తు దాసులమని ఎరిగి మనపూర్వకంగా మనము దానిని జరిగించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? గొర్రెపిల్ల స్వభావం కలిగి మృదువుగా జీవించాడు. ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి జీవించాడు, లోబడ్డాడు. క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఏ విధంగా ఉన్నాం? సంతోషము, సమాధానము, ప్రేమ ఇవన్నీ ఉన్నాయా మనలో? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 చదువుకున్నట్లయితే మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు, చూడండి, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, చూడండి, దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. చూడండి, మనిషికి కనబడే విధంగా కాకుండా దేవుడు లైవ్లో చూస్తున్నాడు కాబట్టి కంటికి కనబడినట్లు కాకుండా క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. చూడండి, జరిగించుచు మనం క్రీస్తు దాసులమని చెయ్యాలి. అందుకోసమే క్రీస్తు మనల్ని స్వాతంత్రుడుగా చేసి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? మరి మరణానికి పాత్రులమై ఉన్న పాపానికి జోగాడుతున్న మనల్ని మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఆయన శిలువయాగం పొందాడు. శిలువలో కార్చిన రక్త ద్వారా నేను పాపిని అని మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు క్రీస్తును ధరించుకుంటాము, క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేస్తే మనం ఏం చేయాలి? మరి ఆత్మానుసారంగా జీవించాలి. అలాగా కాకుండా ఏ విధంగా జీవించకూడదని చెప్తుంది గలతీయులకు రాసిన పత్రిక 5:1 చదువుకున్నట్లయితే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. చూడండి పిల్లరా, మరలా మీరు దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి.
ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేసి కొత్త నిబంధన అనుసరించి జీవించి ఆత్మానుసారంగా జీవించిన వారే క్రైస్తవులు. ఆ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రుడుగా చేసి ఉన్నాడు కనుక మరలా చూడండి, దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. మరి చిక్కుకుంటున్నామా? ఏ విధంగా ఉంటున్నాం? చూడండి పిల్లరా, అందుకోసమే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది. పిల్లారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైన బలులు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి బలులు మరి ఉన్నాయి అని లేఖనం చూసుకున్నట్లయితే ఆత్మ సంబంధమైన బలులు మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఏ విధంగా చేయాలి అంటే లేఖనం చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే మనుషుల చేత విసర్జింపబడినను, చూడండి పిల్లరా, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి, చూడండి పిల్లరా, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన మూలరాయగు ప్రభునొద్దకు వచ్చి, చూడండి, అమూల్యమైన మూలరాయగు ప్రభు వద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగాను ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడు, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి పిల్లరా, సజీవ యాగముగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించి మన దేహము దేవుని ఆలయముగా ఉంటున్నామా? చూడు, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడు, ఈ విధంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఈ విధంగా మనం ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలని ఒక మాదిరి జీవితం యేసుక్రీస్తు మనకు ఉంచిపోయాడని పేతురుగా చెప్తున్నాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చదువుకున్నట్లయితే, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎలాంటి మాదిరి? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, న్యాయముగా, చూడండి, శ్రమ పెట్టలేడు. చూడండి, ఆయన పాపము చేయలేదు, పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన నోట ఏ కపటము లేదు. చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? యేసుక్రీస్తు మన కొరకు పస్కా పశువుగా వధింపబడెను. సిలువలో, చూడండి, సిలువలో ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా యేసుక్రీస్తు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడెను. చూడండి, ఆయన శరీరము సిలువలో గాయపరచబడ్డది నీ కోసం, నా కోసం. చూడండి, పాపాలను తీసివేయడానికి, నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు పస్కా పశువు వలె వధింపబడ్డాడని లేఖనం చెప్తుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చూడండి, ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, చూడండి, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకు. పులిపిండి ఏంటండి? పాత నిబంధన. ఇంకా పాత నిబంధన అనుసారంగా జీవిస్తున్నావా? అలాంటి జీవితం జీవించకూడదు. కొత్త నిబంధన అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనము క్రీస్తు ద్వారా మరి దేవునితో సమాధానము కలిగి ఉన్నది. పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థమవుతుందా?
యేసుక్రీస్తు ఎందుకు మరి ఈ లోకానికి వచ్చాడు? మనందరినీ పాపాలు తీసివేయడానికి, మనందరి పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు పిల్లలు. తన స్వరక్తం చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. చూడండి పిల్లలు, మాటికి కాకుండా ఒక్కసారే తన పరిశుద్ధ రక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:11-12 వచనాలు చదువుకున్నట్లయితే, అయితే క్రీస్తు రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా అంటూ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. హస్తకృతం కానిది. చూడండి పిల్లరా, ఎంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మానుసారంగా ఏ విధంగా జీవించాలి, ఆత్మ సంబంధమైనలు ఏ విధంగా అర్పించే వారంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తం మనల్ని సజీవులుగా చేసింది, పరిశుద్ధపరిచింది. చూడండి పిల్లరా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:13 వచనం చదువుకున్నట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. చూడండి, మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. ఏంది? యేసుక్రీస్తు రక్తము. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నీ మనస్సాక్షి ఎంతో మరి శుద్ధి చేయబడుతున్నది అని లేఖనం చెప్తుంది. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడేను. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఎందుకు భరించాడట? యేసుక్రీస్తు ఎందుకు శిలువలో మరణించాడు? క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడిన శిలువలో. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28 వచనము, అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి పిల్లరా, ఆయన క్రీస్తులోనికి బాప్తిసం పొందిన క్రీస్తుని ధరించుకున్న మనము పాపము లేకుండా యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు. చూడండి, సిద్ధంగా ఉన్నామా? మరి ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? మరి భ్రమలో ఉండి జీవిస్తున్నామా? ఇంకా పాత నిబంధన సంబంధమైన సంగతులను ఆలోచిస్తున్నావా? చూడండి, ఆత్మ సంబంధమైన బలులుగా ఏ విధంగా అర్పించాలి? చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుని చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాము అని లేఖనం చెప్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:10 వచనంలో చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము మరొక్కసారి పరిశుద్ధపరచబడి ఉన్నాము అని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నాం? ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలమునిచ్చు ఒక్క బలి అర్పించాడండి. సదాకాలము ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో జీవించాలి. అప్పుడు ఆత్మ సంబంధంగా నీవు జీవించినప్పుడు దేవుని ఆలయం ఉంటావు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతావు. సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతావని లేఖనం చెప్తుంది. ఆయన అయితే పాపముల నిమిత్తం సదాకాలము నిలిచి ఒకటే బలి భరించాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఏ విధంగా బలియాగం గావించాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా? ఈయన అయితే పాపమనితో చూడండి, తండ్రి చిత్తము ఎలా నెరవేర్చాడు? యోహాను సువార్త 10:4 వచనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచితిని తండ్రి. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మయపరిచితిని తండ్రి. చూడండి బ్రదర్, మరి సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకోసమే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తికి లోపం లేకుండా చేయము. చూడండి, చేయుటకు ఏ పనైనా శక్తికి లోపం లేకుండా చేయాలి. ప్రసంగి గ్రంథము 9:10 వచనంలో రాయబడ్డది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు చూడు, నీవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు.
చూడండి పిల్ల, ఎంత ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నాయి. మనం ఏ విధంగా ఉన్నాం మరి చూడండి పిల్ల. మనం ప్రారంభం గురించి ఆలోచించినట్లయితే ఆదాము అవ్వల గురించి ఆలోచించినట్లయితే ఆదాము అవ్వలు ఏ విధంగా ఉన్నారు? ఆదాము అవ్వలు ఏ విధంగా ఉన్నారు? ఆదాము అవ్వల పరిస్థితిని బట్టి మనం ఆలోచించినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం చదువుకున్నట్లయితే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ తర్వాత చూడండి, తర్వాత ఆమె అతని తమ్ముడైన ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్యపరిచేవారు. వీరిద్దరూ మరి ఒకరు గొర్రెల కాపరి, ఒకరు భూమిని సేద్యపరిచేవారు. కొంతకాలం తర్వాత కయీను పొలంలో కొంత యెహోవా అర్పణకు తెచ్చెను. ఏబేలు తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా దేవుడు ఏమంటుండే, యెహోవా కయీనుతో నీ కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువు. సత్క్రియ చేయాలి. చూడండి, ప్రారంభంలో ఆదాము అవ్వలకు కలిగిన సంతానంలో ఒకరు సత్క్రియ చేశారు, ఒకరు దేవునికి అయిష్టమైనదిగా చేశారు. చూడండి, ఏబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఏంటి ఇంకా కోపపడుతున్నావు? యథార్థమైన జీవితం లేదు అని కయీనును దేవుడు చెప్పాడు. చూడండి పిల్లరా, ఎందుకో నీ కోపమేలా? చూడండి పిల్లరా, యథార్థమైన జీవితము ఆత్మ సంబంధంగా జీవిస్తాము. ఆత్మ సంబంధమైన సంగతులకు లోపడతాం. ఆత్మ సంబంధమైన సంగతులకు లోబడి ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారంగా ఉంటాము. అది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం కలిగి అలాంటి ఆత్మ సంబంధమైన జీవితం లోబడితే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. దేవుని ఆలయము. మీరు దేవుని ఆలయమైన ఉన్నదని మీరు ఎరగారా? మీరు సొత్తు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మయపరచాలి. చూడండి, దేవుని మయపరిచే వరంగా ఉన్నామా? ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వరంగా ఉన్నామా? ఇంకా శరీర సంబంధమైన వాటిని, పాత నిబంధన సంగతులను గురించి ఆలోచిస్తున్నావా? అలాంటి జీవితం జీవిస్తున్నావా? ఇకనైనా ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఈ వాక్యం ద్వారా మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకుందాం పిల్లారా. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచించినట్లయితే మరి పౌలు గారి జీవితం ఏ విధంగా ఉన్నది? పౌలు గారు ఏ విధంగా మరి క్రీస్తులోనికి రాకముందు ఆడంబరమైన జీవితం జీవించాడు. చూడండి, ఆడంబరమైన జీవితం జీవించి క్రీస్తు ధరించే మరి పౌలు గారిని దర్శించే వరకు ఏ విధంగా మారిపోయాడు. అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. చూడండి పిల్లరా, నష్టముగా ఎంచుకున్నాను. లోకం ఒక పెంట అన్నాడు పౌలు గారు. మరి క్రీస్తును ధరించిన నేను ఏమంటున్నావు? లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నామా? ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? చూడండి, ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక, చూడండి, ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా ఉన్న ఆయన ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనది వారితో చెప్పెను. చూడండి, ఇంకా ఈ విధంగా ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని అనుసరించి జీవిస్తున్నావా? మరి శాపగ్రస్తమైనది వారితో అనిరి. చూడండి ప్రియరా, పౌలు గారి జీవితం ఏ విధంగా జీవించాడు? పౌలు గారు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ఆ ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే జీవించుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనము క్రీస్తువులు అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులు.
శరీర సంబంధమైన బలులు కాదు, పాత నిబంధన సంబంధమైన బలులు కాదు. చూడండి చూడండి ఏ విధంగా ఉన్నాము. మరి సజీవయంగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకొనవలెను. ఏ విధంగా సజీవయంగా మనం సమర్పించుకునే విధంగా ఉన్నామా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన పెదవుల చూడండి యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన పెదవుల జ్ఞానమును నేను విడిచి తిరగలేదు. ఆయన చూడండి, ఆయన పెదవుల జ్ఞానమును నేను విడిచి తిరగలేదు. నోటి మాటలను నా స్వాభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచి తిని. చూడండి, నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఆలోచించాను, దేవుని వాక్య ప్రకారంగా జీవించాను అని యోబు గారు చెప్తున్నాడు. చూడండి, అందుకోసమే ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మరి పరిశుద్ధమైనది గాను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరం ఆయనకు సమర్పించుకునే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి మనల్ని మనమే వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన జీవితము సజీవమైన రాళ్ల వలె చూడండి, సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. అలాంటి జీవితమే చూడండి, అలాంటి జీవితమే ఏంటి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలని పౌలు గారు ఏం చెబుతూ, సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటూ, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందుకోసమే క్రీస్తు ద్వారా స్వతంత్రమును మనము దానిని అనుగ్రహించిన ఆ స్వతంత్రమును శరీర సంబంధమైన వాటిని గురించి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు ఆలోచిస్తున్నావా? అలాంటి జీవితం జీవిస్తున్నావా? ఈ వాక్యం ద్వారా మరి యేసుక్రీస్తును కలిగిన నీవు, క్రీస్తును ధరించిన నీవు, ఆత్మ సంబంధమైన సంగతులు అనుసరించి జీవిస్తున్న నీవు, నేను మనిషికి మనుషులను సంతోషపెట్టువారు చేయునట్టు కంటికి కనబడినట్టు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాలి. అంటే అలాంటి జీవితము జీవిస్తున్నామా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడు, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మకు దాసుడవుతావు. మరి ఆత్మానుసారంగా జీవించకుంటే భ్రమలో నువ్వు శరీరానికి దాసుడై శరీరం ఏం చేస్తుంది? పాపంలోనికి నిన్ను నెట్టేస్తుంది. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపించేవాడున్నాడు అపవాది. అది శరీరానికి ఆశలు కల్పిస్తాడు కాబట్టి ఆ శరీరానికి ఆశలు కల్పించేవాడు అపవాది సంబంధమైన జీవితం జీవించకూడదు, పాపం చేయకూడదు. పాపం చేయవాడు మరి అపవాది సంబంధి. మీ తండ్రి మీ అపవాది సంబంధులు. చూడండి పిల్లరా, ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మరి దేనికి మీరు దాసులై ఉంటారు? మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించకూడి. చూడండి, మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా అప్పగించకూడి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. చూడండి, పాపానికి ఎప్పుడైతే మన శరీరంలో పెనవేసుకుపోతుందో అపవాది సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపించేవాడు అపవాది. దేనికి చూపెడతాడు? శరీరానికి ఆశలు కల్పిస్తాడు. ఆశలు కల్పించి నీకే పరలోకమని మరి క్రీస్తును విశ్వసించావని చెప్తూ భ్రమలో జీవించే వారికి సాతాను చేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెట్టి మరి భయంకరమైన పరిస్థితిలో నీకు నెట్టేస్తాడు. సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నావు. మరి పాపానికి దాసుడుగా ఉంటే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి మన యుద్ధనే ఉంది. అందుకోసమే అగ్నిలో నుండి లాగినట్లుగా మరి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. సువార్తను ప్రకటించే వారంగా ఉంటే సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. పాతాళానికి జోగాడుతున్న మనల్ని నీతిమంతులుగా చేయడానికి, చూడు, నిత్య జీవంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మరి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. క్రైస్తవులు అర్పించేవాళ్ళన్న బలులు ఆత్మ సంబంధమైన మన బలులని, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు ఎవరా ఉంటారు? సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకున్న వాళ్ళను. అలాంటి జీవితం కలిగి ఉంటాం. ఆ సజీవమైన శరీరాలుగా సమర్పించుకునే వారు ఎలా ఉంటారు? చూడండి పిల్లరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు.
అప్పుడు దేవుని ఆలయముగా ఉంటాము. సజీవమైన రాళ్ళ వలె మందిరాలుగా కట్టబడి ఉంటాము. అందుకోసమే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచండి. దేవుణ్ణి మయపరిచే వారంగా ఉన్నామా? ఇంకా సాతానును మయపరిచే వారంగా ఉన్నామా? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని శరీరం అనే ఓ భ్రమలో, శరీరం అనే శరీరాన్ని కల్పించే ఆశలక వలయంలో ఉన్నామా? ఇంకా ఏ విధంగా ఉన్నాం? మరి ప్రార్థనా జీవితం ఉన్నదా మన జీవితంలో? ప్రార్థన కలిగి ఉన్నామా? దేవునితో సావాసం కలిగి దేవునితో మాట్లాడుతున్నామా? ప్రార్థనలో ఆరాధిస్తున్నామా? ఆత్మతోను సత్యంతో ఆరాధిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మరి వాక్యం బోధిస్తున్నామా? వాక్యాన్ని వాక్యమును చదవాలి, అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆ వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ప్రకటించే భారము ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. క్రీస్తును ధరించుకున్న నేను సువార్తను ప్రకటించవలసిన భారం ఉన్నది. ఆ సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్తలో ఉంది దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అలాంటి జీవితం కలిగి ఉండాలి. అగ్నిలో నుండి కొందరినన్నా లాగినట్లుగా లాగాలి. ఎప్పుడు లాగుతావు? సువార్తను ప్రకటిస్తే, సువార్తకు లోబడిన వారు నరక పౌరస్థితి నుండి పరలోక పౌరస్థితికి ప్రవేశిస్తారు. అలాంటి జీవితం కలిగి జీవిస్తే, అందుకోసమే పౌలు గారు, మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణంగా పోయబడినను సంతోషింతును. చూడండి, సంతోషించే విధంగా ఎప్పుడుంటావు? ఆత్మానుసారంగా జీవించినప్పుడు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటావు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ముందుకు సాగుతావు ఆత్మానుసారంగా జీవించినప్పుడు. అలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైన సజీవయాముగా మీ శరీరమును ఆయన సమర్పించుకునుడి. అలాంటి సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉండి, దేవునికి ఆలయముగా ఉండి, దేవుని మందిరాలుగా కట్టబడి క్రైస్తవులు అర్పించవలన బలులు ఆత్మ సంబంధమైన బలులు అనుసరించి జీవించే సజీవయాముగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. పిల్లలు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ వాక్యం ద్వారా మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది? ఇంకా ఆత్మ సంబంధంగా జీవిస్తున్నావా? ఇంకా పాత నిబంధన సంబంధమైన సంగతులు అనుసరించి జీవిస్తున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఈ వాక్యం ద్వారా క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులు, శరీర సంబంధమైన బలులు కాదు, పాత నిబంధన సంబంధమైన బలులు కాదు. అందుకోసమే కొత్త నిబంధన సంబంధులు ఎలాంటి ఆత్మ సంబంధమైన సంగతులు అనుసరించి జీవించి ఆత్మీయ జీవితంని కట్టుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడితే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే, ఆత్మ సంబంధమైన సంగతులు అనుసరించి జీవించినప్పుడు వాక్యానుసారంగా జీవించి మన శరీరంలో సజీవయాగంగా ఆయనకు సమర్పించుకునే విధంగా ముందుకు సాగుతాం. పిల్లారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ వాక్యం ద్వారా మనమే మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులని మా శరీరాలను సజీవయాగంగా ఆయనకు సమర్పించుకునే వాళ్ళని వాక్యం ద్వారా సెలవిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించే గొప్ప ధన్యత భాగ్యం వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులందరూ వందనములు. పిల్లారా, ఇలాంటి వాక్యాలను వినాలనుకుంటున్నారా? బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.